కలుపుకున్నామా, బొడ్డుంట్లు పోసుకున్నామా, మూత పెట్టామా, మూత తీసామా, బడ్డుంట్లు తిప్పించుకున్నామా, కాలిన తర్వాత ప్లేట్ లోకి వేసుకునేసి చట్నీ వేసుకునేసి ఆస్వాదించేయడమే. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ కి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనం కొత్త రెసిపీతో వచ్చేసామండి. అదే అండి, రాగి ఇడ్లీ, రాగి దోశ చేసినాం కదా, అదే లాగానే రాగి పిండితోనే గుంత పొంగనాలు చేస్తున్నాము. రాగి దోశకి ఇడ్లీకి ఎలా మెజర్మెంట్ వేసినామో అదే మెజర్మెంట్ తోనే ఈ పిండి కూడా అండి ఒకే మెజర్మెంట్ వేసుకున్నామంటే ఇడ్లీ అవుతుంది, దోశ అవుతుంది, అలాగే గుంత పొంగనాలు అవుతుందండి. ఒక పిండితోనే 3 ఐటెంలు చేసుకోవచ్చండి. ఇంకెందుకు ఆలస్యం, ఆటలాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. రాగి ఇడ్లీ దోశ మెజర్మెంట్ చూడని వాళ్ళు ఈ వీడియో చివరిన వేస్తాను చూడండి. ఇప్పుడు మన గుంత పొంగనాలకి ఏమేమి కావాలో చూస్తామండి. ఇంకొకటండి, కొంతమంది గుంత పొంగనాలు అంటారు, కొంతమంది వచ్చి మా సైడ్ వచ్చి పులుంట్లు అంటారు, ఇక్కడ కర్ణాటకలో వచ్చి బడ్డు అంటారు, అలాగే తమిళనాడులో వచ్చి పన్యారం, పులి పన్యారం అంటారండి. చూడండి, గుంత పొంగనాలు, పులుంట్లు, బడ్డు, పులి పన్యారం 4 పేర్లు ఉందండి దీనికి. కాకపోతే మీ పక్క ఏ పేర్లు పిలుస్తారో కామెంట్ చేయండి. మీది ఏ ఊరని నేను కనుక్కుంటాను. మన గుంత పొంగనాలు కావాల్సిందండి మెయిన్ రాగి పిండి అండి. ఈ పిండి 2 ఎర్రగడ్డలు, 2 క్యారెట్లు, గుప్పడి కరివేపాకు. ఎందుకు గుప్పడి కరివేపాకు అంటే దీన్ని సన్నగా కట్ చేసి మనము గుంత పొంగనాలకు వేస్తామండి. ఆ సన్నగా కట్ చేసేదాని వల్ల పిల్లలు విప్పినా కానీ దాన్ని తీయలేరు, కాబట్టి అలానే తింటారనేసి నేను ఇలా కట్ చేసి వేస్తున్నానండి. ఇంకొకటండి, పచ్చిమిర్చి ఇక్కడ వేయడం లేదు. ఎందుకు అంటే నేను పచ్చిమిర్చి చట్నీ చేస్తున్నాను, అది కారం ఉంటుంది. దీంతోనే ఒకటొకటి తగిలితే పిల్లలకి కారం అనిపిస్తుంది, అబ్బా కారం అని తినకుండా సాలుకుంటారండి. వాళ్ళు తినకపోతే మనకు బాధేస్తుంది కదా, కాబట్టి నేను ఇక్కడ పచ్చిమిర్చి వేస్తలేదు. ముందుగా ఎర్రగడ్డ పొట్టు చూసి ఇందులో వేస్తున్నానండి. అలాగే క్యారెట్ వేసాను, కరివేపాకు కూడా వేసేస్తున్నాను. ఈరోజు అక్క కరివేపాకు కూడా కొత్త కలుగుతుంది అనుకున్నారేమో. మామూలుగా అయితే నేను షాప్ని ఇంకా తెస్తాను, బాగా నీళ్ళలో అల్చేసి బాగా ఇదిలిచ్చేసి ఎండు బట్ట మీద చుట్టి పెట్టేస్తానండి. తేమంతా పీల్చుకుంటుంది, మళ్ళీ డబ్బాకి స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెడతా ఉంటుని. నిన్న తెచ్చినానే కానీ అలా చేయలే. పాప ఏం చేసింది, వస్తానే దుసి పోయేసింది. ఎందుకు మాటలు చేసానంటే మనకు దుస్సాలంటే ఇష్టం మానింది, అట్లా దుసి డబ్బాకి ఇట్లా స్టోర్ చేసి పెట్టేసిందండి. కాబట్టి ఇదంతా అయ్యేదాకా నేను కడిగే వేస్తాను. ముందుగా ఎర్రగడ్డ కట్ చేసుకుందాము. ఎర్రగడ్డ అనేది ఈరోజు సన్నగా పొడిగా కట్ చేస్తున్నానండి. ఇలా పొడుగా వేసేసి మన వాళ్ళకి అంతా ఎలా కట్ చేసుకుంటామో అలా అండి. ఇప్పుడు సన్నగా పొడిగా చూడండి, ఈ సైజులో కట్ చేసుకుందాము. ఎర్రగడ్డలు కట్ చేసుకున్నామండి. ఇప్పుడు ఇది పిండిలో వేసేద్దాము. ఇలా సన్నగా పొడిగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకుందాము. ఇలా సన్నగా కట్ చేసుకున్నామంటే గుంత పొంగనాల్లో కలిసిపోతుందండి. కరివేపాకు స్మెల్ అనేది కూడా బాగుంటుందండి గుంత పొంగనాలకి. దీన్ని కూడా ఇందులో వేసేద్దాం. అలాగే క్యారెట్ కూడా తురుముకునేస్తాము. క్యారెట్ వేసే దానివల్ల టేస్ట్ కూడా బాగుంటుందండి, కాబట్టి నేను క్యారెట్ వేస్తున్నాను. అలాగే కలర్గా కనిపిస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇప్పుడు క్యారెట్ తురుము కూడా వేసేద్దాము. రుచికి సరిపడా సాల్టు. ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా, నీళ్ళు కొద్దిగా పోసుకొని కలుపుకుందాము. ఎక్కువ పోయొద్దండి నీళ్ళు. చాలామంది శనగపప్పు నానబెట్టి వేస్తారండి, కాకపోతే మా సైడ్ శనగపప్పు వేసేయలేదండి, కాబట్టి నేను మా సైడ్ చేసినట్లే చేస్తున్నాను. ఇది ఇంకోటి అండి, గుంత పొంగనాలు చేసేటప్పుడు పిండి అనేది కొద్దిగా పులుసు ఉండాలండి. పులుసు ఉంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది. కాబట్టి నేను మొన్న రుబ్బుకొచ్చినాను, నిన్న ఇడ్లీ దోశ వేసినాను, ఈరోజు గుంత పొంగనాలు వేస్తున్నానండి. ఒకరోజు అయినాక వేస్తేనే ఆ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకునేద్దాం. మన బియ్య పిండి కంటే క్యారెట్ అనేది బాగా కనిపిస్తుందండి. ఇది రాగి పిండి కదా, కాబట్టి కనిపిస్తలేదు. కలరు కలిసిపోయిందండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకున్నాం కదా, ఇంకొద్దిగా నీళ్ళు వేసుకుందాము. చాలా గట్టిగా ఉంది. ఈ పులుంట్లకి ఉప్పు అనేది కూడా కరెక్ట్గా వేసుకోవాలండి. కరెక్ట్గా వేసుకుంటే అది అట్టే కూడా ఒకటొకటి తింటా ఉంటే చాలా బాగుంటుందండి. నాకైతే ఇష్టం అండి. మన సంగటి ఉంటుంది కదా, దాన్ని అంబిలు చేసుకుంటే కూడా దీన్ని సైడ్ పెట్టుకొని నేను తింటాను, చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు మన పిండి అనేది బాగా కలుపుకునేస్తున్నామండి. ఇంకేం లేదు, దీన్ని పులుంట్లు పోసుకునేదే. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేస్తాము. మన స్పైసీ పచ్చిమిర్చి చట్నీ రెడీ చేసుకుందాం.
మన స్పైసీ గ్రీన్ చట్నీకి పచ్చిమిర్చి తీసుకురండి. పచ్చిమిర్చి ఎక్కువ వేస్తున్నాను, స్పైసీగా చాలా బాగుంటుందండి ఈ చట్నీ అనేది. ఇప్పుడు దీన్ని బాగా కడిగేసినాము, పక్కన పెట్టుకుందాం. దీన్ని కట్ చేసుకుందామండి కొన్ని చిన్న ముక్కలుగా, ఎందుకంటే వేయించుతాం కదా. ఇలానే వేస్తే పట్టనేసి నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పినండి, ఇలానే వేస్తే అది ఎగిరి మన మొగానే పడుతుంది. కాబట్టి దీన్ని కట్ చేసుకున్నామంటే బాగా వేగుతుంది. సన్నగానే కట్ చేస్తానండి, కొంచెం చిన్న చిన్న ముక్కలుగా ఈ సైజులో కట్ చేస్తున్నాను. పచ్చిమిర్చి చట్నీ అనేది చాలా బాగుంటుందండి, వర్షాకాలంలో చలికాలంలో చాలా బాగుంటుందండి. ఇంకొకటి, ఈ చట్నీ అనేది మీరు చేసి పెట్టుకున్నారంటే రైస్కి సూపర్గా ఉంటుందండి. వేడి వేడి రైస్ వేసుకొని ఈ చట్నీ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకున్నామంటే అబ్బా బ్రహ్మాండంగా ఉంటుందండి తినడానికి. ఇంకొంచెం తిందామా అనిపిస్తుంది. ఇప్పుడు ఇలా కట్ చేసేస్తాం అన్నీ. చాలా ఫాస్ట్లో అయిపోతుందండి ఈ చట్నీ అనేది కూడా. చూడండి, పెద్ద ఎర్రగడ్డ తీసుకున్నాను. పెద్ద ఎర్రగడ్డని ఈ సైజులో కట్ చేసుకున్నాను. అలాగే 2 నాటి టమాటా తీసుకున్నానండి. ఈ 2 నాటి టమాటాను కూడా కట్ చేసుకునేద్దాము. టమాటాలు పెద్ద సైజుగానే కట్ చేస్తున్నాను, మరీ చిన్నదేం అవసరం లేదు, పెద్దగానే కట్ చేసుకోండి. మన స్పైసీ గ్రీన్ చట్నీకి గుప్పెడు పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ, 2 పెద్ద టమాటాలు ఇలా కట్ చేసుకున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీర, 6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 స్పూను ధనియాలు, కొద్దిగా జీలకర్ర అండి, అలాగే చిన్న ఉసిరికాయ సైజు చింతపండు. ఇప్పుడు అన్నీ వేయించుకునేద్దాం. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ధనియాలు వేసుకుందాము, అలాగే జీలకర్ర వేసుకుందాము. ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకుందాము. ఇప్పుడు ఎర్రగడ్డ వేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ బాగా మగ్గనిద్దాం. ఇది ఎర్రగడ్డ ఇంత వేగితే సరిపోతుంది. టమాటా వేసుకునేద్దాం. టమాటా, కొత్తిమీర, తెల్లగడ్డలు వేసుకుంటున్నాను. చింతపండు అనేది టమాటా కొంచెం మగ్గినాక వేద్దాము. టమోటా అనేది కొద్దిగా మెత్తగా అవ్వాలి. ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం సాల్ట్ కొద్దిగా వేసుకుందాం. రుచికి సరిపోయినంత సాల్ట్ వేస్తున్నాను. అలానే చింతపండు కూడా కడిగేసానండి, ఇప్పుడు వేసేస్తున్నాను. ఇప్పుడు అన్నీ బాగా మగ్గిద్దాము. చూడండి, ఈ మాత్రం మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. మన చట్నీ అనేది రెడీ అయిపోయినట్లే అండి. ఇంక ఇది చల్లారితే ఇలా తిప్పి అలా తిప్పినామంటే చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టేస్తాము. 5 minutes later. చల్లారిపోయిందండి. ఇప్పుడు మిక్సీ పట్టేద్దాము. చూడండి, మన చట్నీ రెడీ అయిపోయిందండి. నేను గ్రీన్ అన్నానండి, కాకపోతే లైట్ గ్రీన్ వచ్చింది. ఎందుకంటే నేను లాస్ట్ టైం చేసినప్పుడు పచ్చి టమాటా వేస్తున్నానండి. ఈరోజు పచ్చి టమాటా ఎక్కడ దొరకలేదు, కాబట్టి మాగిండే వేసే గుందిరికి ఆ 2 కూడా కలర్ తిరిగిపోయింది. చూడండి, ఇంకొకటి అండి, దీన్ని కానీ రోట్లో రుబ్బింటే ఇంకా సూపర్ టేస్ట్ ఉండేది. కాకపోతే పొద్దున్న కదా, మనకు టైం అయిపోతుంది, బిజీ పీపుల్కి అవ్వదు. నాకు ఈరోజు టైం అయిపోతుందండి, కాబట్టి నేను మిక్సీ పట్టేశాను. మన చట్నీ అనేది పోపు కూడా అవసరం లేదండి, ఎందుకంటే మనం ఫస్ట్ నూనె ఎక్కువగా పోసి ఎర్రగడ్డ, టమోటా, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర అనేది బాగా వేయించుకున్నాము. ఇంకా పోపు అవసరం లేదు, ఇలానే తినచ్చండి డైరెక్ట్గా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం బడ్డుకి రెడీ చేసుకుందాం. చూడండి, గుంతు పొంగనాలకు నెయ్యి వేస్తున్నాను. ఇది అమ్మ పాలు రోజు తీస్తుందండి, ఆవు పాలు. పాలు తీసినప్పుడు అమ్మ బాగా కాంచి దాంతో మీగడ తీసి వెన్న చేసి నెయ్యి చేసిందండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. ఇది ఊరిని ఇంకా ఆవు నెయ్యి అండి. చాలా అంటే చాలా బాగుంది, స్మెల్ బాగుంది. చూడండి, కలర్ చూడడానికి కూడా ఎంత బాగుందో. ఇప్పుడు ఈ నెయ్యితోనే చేస్తున్నాను. ఈ నెయ్యి వేసేటప్పుడు కూడా నాకు మా అమ్మ గుర్తొస్తుంది. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుందాము. పెనం అనేది ఉడికెక్కింది, ఎక్కువ ఉడికెక్కితే కూడా మాడిపోతాయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం మంట అనేది. ఇప్పుడు మనం పులుంట్లు పోసుకునేద్దాం.
ఇప్పుడు ఇలా పోసుకునేసిన తర్వాత మూత పెట్టేయాలండి. మూత పెడితే లోపల అనేది బాగా ఉడుకుతుంది కాబట్టి ఇట్లా మూత పెట్టేస్తాము. ఇప్పుడు మూత తీద్దామండి. చూడండి మధ్యలో ఉండేది బాగా కాలింది, సైడ్లో ఉండేది కాలలేదు. దాన్ని కూడా అడ్జస్ట్ చేస్తానండి, దాన్ని అలానే వదులును, దాన్ని అడ్జస్ట్ చేస్తాను. అది ఎలా అడ్జస్ట్ చేస్తుంది అక్క అని చూడండి. ఇప్పుడు సైడ్ కొంచెం కాలలేదు కదండి, దాన్ని కూడా నేను అడ్జస్ట్ చేస్తాను చూడండి. దీని ఇప్పుడు ఇవి కాలిపోతుంది కదా, ఇవి తీయేస్తాను, ఇవి కాలని తెత్తి మధ్యలో పెడతాను. అప్పుడు అనేది పర్ఫెక్ట్గా కాలిపోతుంది అది కూడా. ఎందుకంటే మన మంట అనేది మధ్యలోనే ఇక్కడ మాత్రమే తగులుతుందండి, సైడ్కి రాగలేదు. ఎందుకంటే ఇది కొంచెం వెడల్పుగా ఉంది బాండ్లీ అనేది, కాబట్టి మధ్యలోనే తగులుతుంది. మధ్యలో 3 ఉంట్లు మాత్రం బాగా కాలిందండి పర్ఫెక్ట్గా. ఈ సైడ్లో ఉండేది కొంచెం తగ్గింది. ఈ పులుంట్లు కాలుతా ఉంటేనే స్మెల్ సూపర్గా వస్తుంది. ఈ స్మెల్కి నాకు నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తుందండి. అమ్మ ఇలా పొయ్యి కిందండి అమ్మ కలుస్తానింది. పొయ్యి కింద ఇనుప దాంతో అమ్మ బడ్డుంట్లు చేసేది. కాకపోతే ఇనుపది నాకు ఎక్కడ దొరకలేదండి, చూస్తూ ఉన్నాను. దొరికిందంటే ఈసారి ఇనుపదే తెచ్చి నేను చేసి చూపిస్తాను. అమ్మ ఇట్లా కట్లు పొయ్యి మీద ఇట్లా కట్లు వేగేసుకుంటా, ఇక్కడ పోస్తా, ఇక్కడ తీసి వేస్తా అంటే ఉడుకుడుగ్గా చేసి ఇచ్చేది కదండి అమ్మ. మేము నలుగురు అక్క చెల్లెళ్ళు తమ్ముడు కాబట్టి అమ్మ చేసి ఒక పాత్రకి వేసేసేది. కొంతసేపు అమ్మ నాతో కూర్చొని ప్లేట్లో తినేది. మళ్ళీ అమ్మ నేను ఆడుకునేకపోతాను నన్ను అనేసి ఈ చేతిలో ఒకటి ఎత్తుకొని పోయి పిల్లలతో ఆడుతా. మా ఫ్రెండ్స్ ఉన్నారండి, మేము ఒక గ్యాంగ్ ఉన్నాము, ఎగురుకుంటా కుంటాట ఆడేకి పోతా అంటే అక్కడ చేతిలో తీసుకొని పోయి తింటా ఎగిరేదండి. నేనైతే అట్లే ఎగిరినా అట్లే తిన్నాను. నా చిన్ననాటి జ్ఞాపకాలు అంతే ఈరోజు మీ వల్ల నాకు చాలా గుర్తొస్తుందండి. హ్యాపీగా ఉన్నాను ఈరోజు. ఇప్పుడు దీన్ని ఎత్తేస్తాము. ఇప్పుడు చూడండి ఇవి కాలిపోయింది, ఇవి తీసేస్తున్నాను. చూడండి పర్ఫెక్ట్గా అనేది కాలిందండి, పైన కాలింది, లోపల కాలింది, 2 పక్కల కాలిందండి. ఇప్పుడు ఇది కాలలేదు కదండి, దీన్ని ఏం చేస్తామంటే మధ్యలో దానికి షిఫ్ట్ చేస్తాం. ఈ పక్క కాలిపోయింది, ఇది కాలిపోయింది, ఇది కొంచెం కాలాలి. దీన్ని ఆ పక్క కాలలేదు, దాన్ని తీసి ఈ పక్క మధ్యలో దానికి షిఫ్ట్ చేసినామంటే ఇప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా కాలిపోతుంది. సేమ్ మన బియ్యంతో ఎలా అయితే పులుంట్లు చేస్తే వాసన వస్తుందో అదే వాసన అయితే వస్తుందండి రాగి అయినా. కాకపోతే మన బియ్యం కన్నా మన రాగి అనేది చాలా ఉపయోగాలు ఇస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు షుగర్ పేషెంట్లు ఉంటారు, పొద్దున్న రైస్ తినరు, మధ్యాహ్నం సంగటి తింటారు, నైట్ చపాతీ తింటారండి. అలాంటి వాళ్ళు ఇలా రాగి ఇడ్లీ చేసుకున్నామంటే 4 ఇడ్లీ తినేసినాను తృప్తిగా ఉంటారండి. అలాగే మధ్యాహ్నం కొద్దిగా రైస్ తినచ్చు హ్యాపీగా, ఎందుకంటే నైట్ ఈ పిండి ఉంటుందండి. ఇలా పులుంట్లు వేసుకోవచ్చు, దోశ వేసుకోవచ్చు. అలా వారానికి 3 రోజులు అట్లా చేసినామంటే మనకు విసుగు అనేది రాదండి. మనం రైస్ తినలేదని ఫీలింగు రాదు, ఇట్లా వెరైటీ ఫుడ్ తిన్నామనే ఫీలింగు ఉంటుంది. కాబట్టి హ్యాపీగానే ఉండొచ్చండి. షుగర్ పేషెంట్ అలాంటి వాళ్ళు, రైస్ తినకూడదు అనేవాళ్ళు దీంతో పచ్చి బియ్యం అనేది కూడా తక్కువ వేసానండి. ఇప్పుడు ఇవన్నీ 10 భాగాలు అయితే అది వేసినది ఒకే భాగం అండి నేను. కాబట్టి మీరు హ్యాపీగా చేసుకోండి, ధైర్యంగా తినండి, హెల్త్ను బాగుంటుందండి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇది కాల్పింది తీసేద్దాం. అన్నీ కాల్పినాయి చూసారా పర్ఫెక్ట్గా. చూడండి మన బొడ్డుంట్లు రెడీ అయిపోయింది. ఇప్పుడు చట్నీ పెట్టుకుందాము. చూడండి లోపల కూడా బాగా ఉడికిందండి చూడండి, ఎందుకంటే మనము సిమ్ములోనే పెట్టి కాల్చాం కదండి, లోపల కూడా ఉడికింది. క్యారెట్ కూడా చూడండి అక్కడక్కడ ఎల్లోగా కనిపిస్తుంది, చాలా బాగుందండి, చూడడానికి బాగుంది, టేస్ట్ను అదిరిపోతుందండి. ఇప్పుడు ఒక టేస్ట్ చూద్దాము. ఈ చట్నీ అనేది బాగా అద్దుకోవాలండి. ఇది తింటా ఉంటే ఆ స్పైసీ అనేది మన నశాలానికి తగులుతుందండి. చాలా అంటే చాలా బాగుందండి, మీరు ట్రై చేయండి. నిజంగా చెప్తానండి 100% టేస్ట్ అయితే సూపర్గా ఉంది. అలానే లోపల కూడా బాగా ఉడికిందండి. మన సిమ్లోనే పెట్టుకొని కాల్చుకున్నాం కాబట్టి బాగా ఉడికింది. ఆ క్యారెట్ ఎర్రగడ్డలు అనేది బాగా కనిపిస్తూ ఉందండి, టేస్ట్ను అదిరిపోయింది. ఇంకోటి అండి మన పచ్చిమిర్చి కూడా వేయలేదు కదా, మన పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. వాళ్ళకి ఇచ్చేటప్పుడే చెప్పండి నాన్న దీంతో పచ్చిమిర్చి వేయలేదు, హెల్దీ ఫుడ్నైనా చాలా టేస్ట్గా ఉంటుంది, చూడండి కలర్ కూడా బాగుంది అని చెప్పించినారంటే మన పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, హెల్దీగానే ఉంటారండి. పిండి కలుపుకున్నామా, బొడ్డుంట్లు పోసుకున్నామా, మూత పెట్టామా, మూత తీసామా, బడ్డుంట్లు తిప్పించుకున్నామా, కాలిన తర్వాత ప్లేట్లోకి వేసుకునేసి చట్నీ వేసుకునేసి ఆస్వాదించేయడమే. మనం ఏం చేసినా
ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. అలాగే ఈ వంటలక్క మరెన్నో హెల్తీ రెసిపీస్ తేవడానికి మీ ముందుకి రెడీగా ఉందండి. మీరు చేయాల్సింది ఒక్కటండి, అదే అండి, ఒక్క లైక్ చేయండి. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల నేను ఇలాంటి రెసిపీస్ మరెన్నో తెస్తాను. బాయ్. రాగి ఇడ్లీ దోశ మెజర్మెంట్ చూడని వాళ్ళు ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను. పక్కా కొలతల్లో చెప్పానండి. ఆ కొలతలతోనే ఈ గుంత పొంగనాలు అనేది కూడా చేశానండి. పక్కా కొలతల్లో ఉన్నాయి చూడండి. ఇప్పుడు రాగి ఇడ్లీ మెజర్మెంట్ చూద్దాము. మీరు గ్లాస్ అయినా తీసుకోండి, కప్ అయినా తీసుకోండి, ఏదైనా తీసుకోండి. నేను దీంతో ఎట్లా వేస్తానో మీరు ఏది తీసుకుంటారో దాంతో అదే ప్రకారం వేయండి. ఇడ్లీ అనేది స్మూత్గా అట్లే మల్లెపూలాగా మెత్తగా ఉంటుందండి ఇడ్లీ మాత్రం. దానికి నేను గ్యారెంటీ ఇస్తానండి. ఇప్పుడు దీంతో మెజర్మెంట్ చూద్దాం ఎట్లా వేస్తాననేసి. ఈ గ్లాస్తో తీసుకున్నాను. ఇక్కడ రాగులండి, రాగులు 2 గ్లాసులు తీసుకున్నాను. ఉప్పుడు బియ్యం 1 గ్లాసు. ఇప్పుడు అర్ధ గ్లాసు పచ్చిబియ్యం వేసుకుంటున్నాం. ఎందుకంటే ఇడ్లీకి మెజర్మెంట్ కరెక్ట్గా ఉంటుందండి. పచ్చిబియ్యం వేసేదాని వల్ల దోశ అనేది కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి ఇడ్లీను కావాలి, దోశ కావాలి కదా. కాబట్టి నేను ఇడ్లీ, దోశ 2 అయ్యే మరి కొద్దిగా పచ్చిబియ్యం వేస్తున్నాను. అప్పుడు 2 గ్లాసులు రాగులు అవుతుంది, 1 గ్లాసు ఉప్పుడు బియ్యం అవుతుంది, అర్ధ గ్లాసు బియ్యం అవుతుందండి. అదే రేషన్ బియ్యము. అంటే 2 గ్లాసులు రాగులు అంటే 1.5 గ్లాసు బియ్యం అండి. చూడండి, అర గ్లాసు పచ్చిబియ్యం వేస్తున్నాను. మినప్పప్పులో గుండు పప్పు ఉంది, దప్పపప్పు ఉందండి. ఏదైనా వేసుకోవచ్చు. కాకపోతే మీరు వేసేటప్పుడు పక్క కొలతల్లో వేయండి, బాగా వస్తుంది. ఇక్కడ మినప్పప్పు గుండు తీసుకున్నానండి. ఇక్కడ 3/4 గ్లాసు వేస్తున్నాను. అలాగే మెంతులు 1 స్పూను. అలాగే లాస్ట్ ఐటమ్ అండి, అటుకులు వేస్తున్నాను. అటుకులు కూడా గట్టిగా ఉండే అటుకులు తీసుకున్నానండి. ఇది కూడా అర్ధ గ్లాస్ వేస్తున్నాను. అంతే అండి, మన రాగి ఇడ్లీకి కావాల్సినవి ఇంతే అండి. రాగులు ఎక్కువ వేస్తాము, బియ్యము, మినప్పప్పు అంతా కరెక్ట్గా వేస్తాము. చూసారండి ఎంత బాగుందో. షుగర్ పేషెంట్లకి అలాగే డయట్లో ఉండే వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి. ఇప్పుడు అన్నీ వేసేసినాం కదండి. ఇప్పుడు 4 సార్లు కడిగేసి 5వ సారి నీళ్ళు పోసి పెట్టేసినామంటే 6 గంటల సేపు నానిందంటే సరిపోతుందండి. అక్క మేము ఆఫీస్కి వెళ్తాము, ఆఫీస్కి వెళ్ళి వచ్చి ఎప్పుడొక్క వేసేదంటే మినిమమ్ 3 గంటలు 4 గంటలు నానినా సరిపోతుందండి. మీరు సాయంకాలం 6 గంటలకు వచ్చి నానేసినారంటే కూడా 9:30 10 గంటలకు రుబ్బుకున్నారంటే పొద్దున్న లేసి ఎంతో హెల్తీ అయినా రాగి ఇడ్లీ చేసుకొని తినచ్చండి. నేను ఎన్నోసార్లు వేసినాను. 6 గంటలకు వేసి 9:30కి రుబ్బుకొని వచ్చి నేను పొద్దున్న ఇడ్లీ పెట్టినాను. అంతెందుకండి, నేను ఆదివారం కూడా పెట్టినానండి. కాకపోతే అది వీడియో తీయలేదు. ఇప్పుడు మీకు వేసి చూపిస్తున్నాను. 6 గంటల సేపు మినిమము, లేదా మీకు కుదరలేదంటే ఒక 3:30 గంట 4 గంటలు నానితే సరిపోతుందండి. ఇప్పుడు ఈ రాగులు బియ్యాన్ని కడుక్కునేస్తాము. మీకు డస్ట్ ఎక్కువ వస్తుంది అంటే ఇంకా ఒకసారి ఎక్కువే కడగండి, ఏం పర్లేదు. చూడండి ఎంత మురికి వచ్చిందో ఫస్ట్ సారి. ఇప్పుడు దీన్ని ఉంచేద్దాము. ఇంకొకసారి పోద్దాం. అటుకులు కానీ వేసేస్తున్నానండి. ఇప్పుడే మీకు కుదరలేదు అట్లంటే మీరు రుబ్బేటప్పుడు కూడా ఒక 10 నిమిషాల ముందు వేస్తే సరిపోతుంది. కాకపోతే నేను ఇప్పుడే బాగా కడిగి పెట్టేస్తాను. పోయేటప్పుడు ఆ నీళ్ళు ఉంచేసి వేరే నీళ్ళు పోసుకొని రుబ్బుకుంటానండి నేను. ఇప్పుడు ఈ నీళ్ళు ఉంచేద్దాం. ఇప్పుడు 3వసారి కడుక్కుంటున్నాం. నాలుగు సార్లు కడిగినామండి. ఇంకా ఒకసారి కడుక్కుందాము. డస్ట్ అనేది వస్తూ ఉంది బ్లాక్గా, అందుకే ఇంకొకసారి కడిగేద్దాము. చూడండి 5వసారి కూడా వంచేస్తున్నాను నీళ్ళు. ఇప్పుడు లాస్ట్ సారి నీళ్ళు పోసి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు 6 గంటల సేపు దీన్ని మాట్లాడిచ్చే పని లేదండి. 6 గంటల సేపు ఏమి అంటే మళ్ళీ రుబ్బాలి కదండి. రుబ్బేది కూడా నేను మిక్సీకి ఏం పడతా లేదండి. మా ఫ్రెండే ఉండారు, అక్క క్లీన్గా పెట్టుకున్నారు మిషన్, కానీ ఇంటి ముందరే ఉంది. కాబట్టి లాస్ట్లో 9:30కి ఎత్తుకొని పోతానండి. ఎందుకంటే చాలామంది బియ్యం తెస్తా అంటారు. ఇది వేసినాక పాప మా అక్క వేరే వాళ్ళు బియ్యం వేసింది అనుకోండి కలర్గా వస్తుంది. కాబట్టి లాస్ట్లో అక్క అందరిది వేసేసినాక నా బియ్యం వేసి మిషన్ కడుక్కుంటారు. కాబట్టి లాస్ట్లో ఎత్తుకొని పోతానండి. ఇడ్లీ మెజర్మెంట్ అయిపోయింది కదండి.